రాత్రిపూట దేవుడి గదిలో దీపం ఆర్పకుండా అలాగే ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? ఇది మీ ఇంటికి పుణ్యమా లేదా పాపమా? 99 మందికి తెలియని ఈ అసలు నిజాలు ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం ఇంట్లో వెలిగించే సాధారణ దీపం రాత్రంతా అలాగే వెలగకూడదు. ఎందుకంటే రాత్రిపూట మనం తలుపులన్నీ మూసేసి పడుకుంటాం. దేవుడి గదిలో రాత్రంతా దీపం వెలిగితే అక్కడ ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు పేరుకుపోతాయి. అలాగే వెలుతురు చూసి రాత్రిపూట పురుగులు, చిన్న కీటకాలు వచ్చి ఆ నూనెలో పడి చనిపోయి అది దోషంగా మారుతుంది. ఒకవేళ మీరు వెలిగించింది అఖండ దీపం అయితే మాత్రం అది రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం వెలుగుతూనే ఉండాలి. అయితే ఇక్కడ మనం తెలుగు వాళ్ళకి ఒక పెద్ద సందేహం వస్తుంది. మన సాంప్రదాయంలో దీపం ఆర్పడం అంటే పెద్ద దోషంగా భావిస్తారు. ఇది నిజమేనండి. దీనిని ఎలా మనం చేయాలంటే దీపాన్ని ఎప్పుడూ కూడా బలత్కారంగా నోటితో ఊది కానీ చేత్తో విసిరి కానీ ఆర్పకూడదు. మరి దీని పరిష్కారం ఏంటంటే పూజ ముగిసే సమయానికి సరిపడ్డ కొద్దిగా మాత్రమే నూనె పోసి అది దానంతట అదే ప్రశాంతంగా కొండెక్కేలా చూసుకోవాలి దీపం. అది చాలా మంచి పద్ధతి. స్వయంగా శాంతింపచేయడం అంటారు. ఒకవేళ నూనె ఎక్కువగా ఉండి మీరు పడుకునే ముందు కొండెక్కించాల్సి వస్తే ఒక చిన్న పువ్వు ఒకటి తీసుకొని దాంతో లేదా ఒక అగరవత్తి ఉంటుంది కదా, దాంతో ఆ పుల్లతో కానీ నూనె వెలిగించే మనం ఒత్తిని వెలిగిస్తాం కదా, ఆ చివరిని నూనెలోకి అలా నొక్కాల. అలా నొక్కిన తర్వాత దీపము కొండెక్కుతుంది. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. దీపం కొండెక్కింది అని మన మనసులో అనుకొని దీపాన్ని శాంతింపచేసామని అనుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు. తెలియక చేసే తప్పుల వల్ల దోషాలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న నియమాన్ని తప్పకుండా పాటించండి. మరి మీ ఇంట్లో రాత్రిపూట దీపం ఉంచుతారా లేదా దానంతట అదే శాంతించేలా చేస్తారా? కింద కామెంట్ చేయండి. ఈ భక్తి సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ పదూస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అందరికీ బాయ్.